ఆప్షనల్ ఎన్నిక, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి సమగ్రంగా ఈ విధంగా చదివితే దాదాపు ఫస్ట్ అటెంప్ట్లో కనీసం మెయిన్స్ వరకు కంప్లీట్ అవుతుంది. సరే, నెక్స్ట్ వచ్చేది ఇంటర్వ్యూ ప్రాసెస్. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్కి అనేది ఈ ప్రిపరేషన్ ఏమన్నా చేయాలా, లేదా నేరుగా వెళ్ళిపోవచ్చా? దానికి సంబంధించిన సమగ్రంగా 2024 ఇంటర్వ్యూలో నాకు 210 మార్కులు వచ్చాయండి. ఆల్ ఇండియా థర్డ్ హైయెస్ట్ మార్క్స్ అవి, ఆల్ ఇండియా. అయితే నేను ఇప్పటి వరకు 3 ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. 3 ఇంటర్వ్యూస్ అంటే 2019 అటెంప్ట్, 23 అటెంప్ట్, ఇప్పుడు అటెంప్ట్. ఈ 3 అటెంప్ట్లో నేను 3 ఇంటర్వ్యూస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ 3 ఇంటర్వ్యూలో ఫస్ట్ నా అటెంప్ట్లో 171 మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఇచ్చినటువంటి రెండో ఇంటర్వ్యూలో 182 మార్క్స్ వచ్చాయి. థర్డ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 210 మార్క్స్, 210 మార్క్స్ అనేటువంటివి వచ్చాయి. అంటే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటుందండి యూపీఎస్సీ. అంటే ఇంటర్వ్యూ అంటే స్ట్రిక్ట్గా క్రాస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కాదు. అయితే మీ మెథడ్ అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మీ సోషల్ ట్రైట్స్ ఎలా ఉన్నాయి, మీ ఆలోచన సరళ ఎలా ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఎలా ఉంది, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏ విధంగా దాన్ని ఆ క్వశ్చన్ని అడ్రస్ చేయగలుగుతారు, లేకపోతే ఒక సమస్యని మీరు ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతారు, ఇటువంటి అన్ని అంశాలు, మీలో ఇంటిగ్రిటీ ఎంత ఉంది, మీలో మీ హానెస్టీ అనేటువంటిది ఎంత ఉంది, సో మీరు ప్రెజర్కి సక్కం అయిపోతారా, లేకుంటే ప్రెజర్ని తట్టుకోగలుగుతారా, లేకపోతే ఎథికల్గా ఏదన్నా డైనమో వచ్చినప్పుడు దాన్ని వదిలేస్తారా, లేకపోతే ట్యాకిల్ చేస్తారా, ఇలాంటి ఎన్నో ఆస్పెక్ట్ అనేటువంటివి దాంట్లో టెస్ట్ చేయబడతాయండి. మీ కల్చరల్గా ఎంత సెన్సిటివిటీతో ఉన్నారు, ఇటువంటి ఎన్నో అంశాలు టెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే నాకు ఈ 3 ఇంటర్వ్యూల్లో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ ఎగ్జామ్కి అవసరమైనటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసెస్ చేసుకోవాలి. తర్వాత డిమాండ్ ఎంత అసెస్ చేసుకోవాలి. తర్వాత స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ డిమాండ్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి మీరు మీ పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్గా వెళ్తూ ఉండాలండి. అయితే నేను ఇంటర్వ్యూస్ ఈ 3 ఇంటర్వ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన ఒరిజినల్ సెల్ఫ్గా ఉండటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే రాట్ లెర్నింగ్ అనేటువంటిది ఇప్పుడు పెరిగిపోయింది. ఆల్రెడీ మల్టిపుల్ మార్క్స్ ఇవ్వడం, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్లు తీసుకోవడం, ఆ ఫీడ్బ్యాక్లు తీసుకొని మన ఒరిజినాలిటీని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఒరిజినాలిటీని కోల్పోవడం వల్ల మనం ఏమవుతుందంటే, మనకి యాక్చువల్గా ఉన్నటువంటి పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వదండి ఇంటర్వ్యూ ప్యానల్లో, ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళినప్పుడు. అయితే దీనికి నేను చేసినటువంటి స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ డిమాండ్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నాను. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటి తగ్గించేసానండి. నా ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు నేను 5 మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. సెకండ్ అటెంప్ట్ అప్పుడు 2 మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. థర్డ్ ఇంటర్వ్యూ అప్పుడు అసలు 1 మార్క్ కూడా కానీ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. అది ఎలా సాధ్యమైందంటే, మనం మన ఒరిజినాలిటీని ప్రజెంట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారండి. కొన్ని క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ తెలియదని చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ నాకు తెలుసు అని చెప్పాను. నేను ఆ విధంగా హానెస్ట్గా ఉండి తర్వాత నా రియల్ గ్రౌండ్ ఎక్స్పీరియన్సెస్ని నేను చెప్పడం అనేటువంటిది జరిగిందండి, కోట్ చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు అప్పుడు నాలో ఉన్నటువంటి ఒరిజినాలిటీని అసెస్ చేయడం అనేటువంటిది అండ్ రివార్డ్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఇలా ఇంటర్వ్యూ అనేటువంటిది బీ యువర్ సెల్ఫ్ అనేటువంటిది నేను బిలీవ్ చేస్తాను.